శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వార ప్రారంభంలో అష్టమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ధన పంచమాధిపతి బుధుడు సప్తమ స్థాన సంచారం వల్ల జాతకుడికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎవరైతే పెళ్లి సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి అనూహ్యంగా మీకు తెలుసున్న సర్కిల్లోనే మీ యొక్క చుట్టుపక్కల అవ్వచ్చు, మీ ఆఫీసులో అవ్వచ్చు, అటువంటి వివాహ సంబంధం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని చాలా వరకు నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఒకవేళ అది మీకు లవ్ మ్యారేజ్ లాంటిది అయినా సరే దానికి మీ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించి వాళ్ళ అంగీకారంలో తెలపడం వల్ల చాలా ఆనందకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఒక కొత్త అవకాశం ఈ సమయంలో రావడం జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే ఈ వారం అంతా కూడా మీకు బుధుడు అనుకూలంగా ఉండడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు, అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు వ్యాపారం చేస్తున్నట్టే వ్యాపార పార్ట్నర్స్ మధ్య కూడా విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీ జీవితంలో ఎవరో ఒకరు కొత్తగా ఎంటర్ అవ్వడం వలన ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది స్నేహ రూపంలో అవ్వచ్చు, మరొక రూపంలో అవ్వచ్చు. ఈ విధంగా మీ జీవితంలో మరొకరు ఎంటర్ అవ్వడం వల్ల ప్రస్తుతం ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో విధంగా కొంత డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా అష్టమ స్థానంలో 3 గ్రహాలు ఉండడం, అందులో కుజుడు ఎక్కువగా సప్తమాధిపతిగా అష్టమ స్థాన సంచారం వల్ల చాలా వరకు మీకు విపరీతమైనటువంటి కోపానికి, ఆవేశానికి టెన్షన్ అవ్వడం వల్ల ముఖ్యంగా స్నేహితులతో కానీ అన్నదమ్ములతో కానీ విరోధాలు ఏర్పడడం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వారంలో ఎవరైతే ప్రమాదకర వృత్తుల్లో ఉంటారో, వాహనాలు అవి వేగంగా నడుపుతూ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థాన సంచారం, అంటే 2 అగ్నితత్వ గ్రహాలైనటువంటి రవి అలాగే కుజుడు అష్టమ స్థాన సంచారం వల్ల ఏదో ఒక అగ్ని ప్రమాదం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఏదైనా వాహనాలు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాహనాలు కూడా ఫైర్ అవ్వడం అది చూస్తున్నాం. కాబట్టి తరచుగా ఈ మధ్యన కూడా పబ్లిక్లో కూడా ఎక్కువ వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే వృషభ రాశి వారికి మీ వ్యాపార సంస్థలో కానీ మీ వాహనం వల్ల కానీ ఏదో విధంగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈవెన్ మన టైం బాగోకపోతే వంట చేస్తున్నప్పుడు స్త్రీలకు కూడా ఏదో ప్రమాదం లాంటిది జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ప్రికాషన్గా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఈ సమయంలో ఎవరైతే ఈ వృషభ రాశిలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ ఉంటారో వారికి కొంత అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, అపవాదులు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో జరిగిపోయిన పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావడం వల్ల మిమ్మల్ని సడన్గా ఉద్యోగంలో ఇబ్బంది రావడం కానీ, ఉద్యోగం నుంచి తొలగించడం కానీ, కొన్ని అనవసర ఇబ్బందులు, చికాకులు, అపవాదులు, అపనిందలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఈ విషయంలో ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎవరైతే మీ పై అధికారులు సుపీరియర్స్ ఉంటారో వాళ్ళతో కూడా కొద్దిగా అనుకువగా ఉంటూ కొద్దిగా సంతృప్తికరంగా ఉంటే మంచిది తప్ప లేనిపోని కాంప్లికేషన్స్ పెట్టుకుంటూ అనవసర వాదోపవాదాల వల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీల వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. యాస్టీజ్గా రాష్ట్రాధిపతి అస్తంగత్యం చెందడం వల్ల, మౌఢ్యంలో ఉండడం వల్ల ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కంపల్సరీగా ఉంటాయి. తరచుగా స్త్రీలతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకోవడం అనేది మంచిది. అంటే ఇవన్నీ కూడా స్వల్పంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ధనస్థానంలో ఉన్నటువంటి గురువు అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి శుక్ర రవి కుజగ్రహాన్ని చూడటం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా ఎవరో ఒకరి సహకారంతో అది సమాప్తంగా శుభంగా ముగిసే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, అలాగే గోచారం, ఇవన్నీ కూడా
ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం, అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ, అంటే మీకు ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో, అంటే ఎక్కువగా ఆస్తులు, వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాలని, అదృష్టాన్ని ఆఫ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరిచేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ, దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోషం ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు. దానివల్ల ఏంటంటే అనారోగ్యం, నిరుద్యోగ సమస్య, యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది. అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అమ్మాయిలకి, ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం, అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే రుణ బాధలు, ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు, అలాగే అప్పుల బాధలు, వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే నైరుతి దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్, యజమాని మొండిగా వ్యవహరించడం, ఎవరి మాట వినకపోవడం, ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు అప్పు ఉన్నా సరే తీర్చలేకపోతుంటాం. ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, అలాగే జోదం, ఎలాంటి వ్యసనాలకు లోనవడం వల్ల అటు యజమాని అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు, స్త్రీలకి అనారోగ్య సమస్యలు, మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడడం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు. సంపాదన ఒకలే ఉంటే 10 మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది. ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక కారణాలతో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా 8 దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద, ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద, వాయువు అన్నది తృతీయ సంతానం మీద, యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి. ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. ప్రధానంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ, దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరీగా ముందు మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే, ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది. చిన్న రెమెడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు. ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు, ఆ సిద్ధాంతం మీదో ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనశుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తును కూడా సరి చేయించుకుంటే ఏదో ₹1,00,00,000, ₹1,00,000తో పోయేదానికి ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే, ఒక ₹1,000 ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.